ఘనుడైనటువంటి నామములో మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు. ఎందుకనంటే ఈ విధంగా మనలను తన యొక్క కృపా కనికరములతో నింపుటకు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ మరి ఈ సమయంలో కొద్ది విషయాలు ఈ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. నెహెమ్యా గ్రంథంలోంచి కొన్ని విశేషమైనటువంటి సంగతులు ఎన్నోసార్లు మనకి నెహెమ్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉంటాం. అయితే కొన్ని ముఖ్యమైనటువంటి సంగతులు నెహెమ్యా గ్రంథం నుంచి ధ్యానించాలని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా మనందరం కూడా నెహెమ్యా గ్రంథం నుంచి కొన్ని దైవికమైనటువంటి విధానాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నెహెమ్యా గురించి మనం ఆలోచించినట్లయితే దేవుని పనిలో ఒక అంకితమైనటువంటి నాయకుడు నెహెమ్యా. నెహెమ్యా గురించి మాట్లాడేటువంటి విషయం ఏంటంటే ఎ డెడికేటివ్ లీడర్ ఆఫ్ ఇజ్రాయెల్ పీపుల్. అంటే ఇజ్రాయిల్ ప్రజల్ని ఆనాడు దేవుని యొక్క పని నిమిత్తమై పురుకొల్పినటువంటి వాడు. కొన్ని విషయాలు మనం ఆలోచించినట్లయితే నెహెమ్యా గురించి కొన్ని లక్షణాలు తెలుసుకుంటానికంటే ముందుగా నెహెమ్యా తన యొక్క జీవితంలో దేవునికి చాలా అంకితమైనటువంటి వాడు. అంటే దేవునికి ఎంతగానో తన్ను తాను దేవునికి ఒక రకంగా చెప్పాలంటే ఆనుకున్నటువంటి వాడు, దేవుని మీద ఆనుకున్నటువంటి వాడు. దేవుని మీద ఆనుకోవడం అంటే ఏంటి? దేవుని మీద ఆనుకున్నటువంటి వారి జీవితాల ద్వారా దేవుడు ఏం చేయాలని అనుకుంటాడు, ఈరోజు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా మనం ఆలోచించినట్లయితే నెహెమ్యా చేసినటువంటి విషయాల్లో మొట్టమొదటిది మనం చదివినట్లయితే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయంలో ఇక్కడ మనం ఒక విషయాన్ని చూద్దాం. అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే 1వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. అంటే యెరూషలేము అంటే ఆ రోజుల్లో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పట్టణం. యెరూషలేము గోడలు ఏం చేయబడ్డాయి? పడగొట్టబడినవి అనేటువంటి సంగతి, పడగొట్టబడ్డాయి. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఒక మాట చెప్పబడుతుంది ఏంటంటే దాని గుమ్మములు అగ్ని చేత ఏం చేయబడినాయి? కాల్చబడినాయి. సో ఇక్కడ ఒక విషయాన్ని నేను తెలియజేయాలని అనుకుంటున్నాను. మన జీవితంలో ఒకవేళ పరిస్థితులు అనేటువంటివి, అంటే ఇక్కడ యెరూషలేము నాశనం అనేటువంటిది ఏం జరిగింది. అంటే ఏదైనా సరే మన జీవితాల్లో ఏదైనా ఒకవేళ జీవితాల్లో నాశనాన్ని మనం చూస్తున్నాం, లేదంటే మన ఇంట్లో అవనివ్వండి, లేదంటే సమాజం అవనివ్వండి, లేదంటే సంఘం అవనివ్వండి, ఇవి ఒకవేళ నాశనానికి వెళ్తే అలాంటి టైంలో మన రెస్పాన్స్ ఏంటి? జీవితంలో చాలామందికి శ్రమలు ఎదురవుతూ ఉంటాయి, జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, అది చెప్పుకోలేనటువంటి బాధలు కూడా ఎదురవుతూ ఉంటాయి. అలాంటి టైంలో మనం చేసేటువంటి పని ఏంటి? కానీ నెహెమ్యా ఏం చేశాడు ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు? నెహెమ్యా ఇలాంటి పరిస్థితులు చూసినప్పుడు ఏం చేశాడంటే, అక్కడ చూడండి, మొట్టమొదటి నెహెమ్యా యొక్క లక్షణం ఏంటంటే ద మ్యాన్ ఆఫ్ ప్రేయర్. మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అనేటువంటి మాట అక్కడ చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే 4వ వచనంలో చెప్తున్నాడు, ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి. ఈ మాటలు విన్నప్పుడు అంటే ఆ యొక్క నాశనమును కూర్చుండి ఏం చేశాడు? జీవితంలో సమాధానం లేనప్పుడు, శాంతి లేనప్పుడు, లేదంటే నాశనాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఒక క్రైస్తవుడి యొక్క రెస్పాన్స్ ఏంటి? మనం ఎన్నో చేస్తూ ఉంటాం ఆచారాలు, అవి కాదు.
ముందు కూర్చొని ప్రభువు దగ్గర ఏడ్చి మొర్రపెట్టగలిగేటువంటి భక్తి జీవితం ఉందా? మనం శ్రమలను వివరిస్తాం, శ్రమలు ఎలా వచ్చాయో కూడా వివరిస్తాం, కానీ కూర్చొని మోకాళ్ళు వేసి ఏడ్చేటువంటి భక్తిలోకి మనం వస్తున్నామా? జీవితాల్లో మీరు చూడండి, మనం నెహెమ్యా ఏం చేశాడో చూడండి. ఇంగ్లీష్లో కూడా చక్కని మాట ఉంది, ఐ సాట్ డౌన్ అండ్ వెప్ట్ అండ్ మోర్న్ ఫర్ మెనీ డేస్ అనేటువంటి మాట ఉంది ఇక్కడ ఇంగ్లీష్లో. అంటే ఇక్కడ చూడండి ఏమన్నాడంటే, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి, అంటే తెలుగులో కొన్ని దినాలు అందుకంటే మెనీ డేస్ అనేటువంటి మాట ఇంగ్లీష్లో వాడబడింది. మెనీ అనేటువంటి మాటకి అంటే చాలా రోజులు, ఫ్యూ డేస్ కాదు, మెనీ డేస్, చాలా దినములు ఏడ్చి కూర్చుండి ఏడ్చాడంటండి. మన జీవితాల్లో ఏదో ఒక అంశంలో ఈ విధమైనటువంటి అనుభవం మనం కలిగి ఉన్నాము. కూర్చుండి ఏడ్చేటువంటి అనుభవం, ప్రార్థనలో కూర్చుండి ఏడ్చేటువంటి అనుభవం. ప్రార్థన చేయడం గురించి నేను మాట్లాడట్లేదు, లేదంటే డైలీ మీరు చేసుకునే రెగ్యులర్ ప్రార్థన గురించి కూడా నేను మాట్లాడట్లేదు. జీవితమును గూర్చినటువంటి విధానంలో, అంటే యెరూషలేము నాశనం గురించి అతను దుఃఖం వచ్చింది. యెరూషలేము నాశనం అయిపోతుంది అంటే అక్కడ నాశనం చేశారు అని అన్నప్పటికీ అతను దుఃఖం వచ్చింది. ఇంతకీ అతను వ్యక్తిగతమైన బాధ గురించి ఏడుస్తున్నాడా? మన జీవితాల్లో మన వ్యక్తిగతంగా ఏదన్నా వచ్చిందంటే చాలా ఏడుస్తాం, కానీ దేవుని ప్రజలకు కానీ దేవుని యొక్క సంఘమునకు కానీ ఏదైనా వచ్చినప్పుడు నిజంగా అది మన యొక్క ప్రాబ్లంగా మనం చేసుకుంటున్నామా? నెహెమ్యా తన జీవితంలో ఏదో కోల్పోయిన నేడలేదు, యెరూషలేము గోడలు పడిపోయినా నేడుస్తున్నాడు. ఈ రోజున ఎవరైనా నాశనం అయిపోతే వాడు నాశనం అయిపోయి చెప్పడం చాలా ఈజీ, కానీ వాడి నాశనం చూసి నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగలుగుతున్నావా? ఏదైనా ఒక శ్రమలు వివరించడం మనుషులకు చాలా ఈజీ. అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, అక్కడ ఇది కాదు. నువ్వు మోకరించి దాని గురించి ఏడ్చి ప్రార్థన చేసేటువంటి విధంగా నువ్వు అంత భక్తిలో, అంత భక్తిలో లీనమవుతున్నావా? శ్రమలను మనుషులకు వివరించట్లో మనుషులు కాలం గడుపుతున్నారు, కానీ దేవునికి వివరించట్లో మనుషులు ఎందుకు తమ సమయాన్ని వెచ్చించట్లేదు? కారణం ఏంటంటే మన దృష్టిలో దేవుడి కంటే మనుషులు చాలా గొప్పవారు. కానీ పరలోక సంబంధమైనటువంటి దేవుడి దగ్గరికి వెళ్తే నిజంగా ఆయన ఏం చేశాడంటే, అక్కడ మీరు కనుక చూసినట్లయితే చూడండి, నెహెమ్యా సమస్యను చూసిన వెంటనే ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి? సమస్యను చూసిన వెంటనే ఏం చేశాడు? విన్నప్పుడు ఏం చేశాడు? ఒకడు ఏంటంటే చూసిన వెంటనే, అంటే ఆ యొక్క విన్న వెంటనే కూడా మోకరించి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. విన్న వెంటనే మోకరించి ప్రార్థన చేశాడు. ఇది ఆ సమస్యలో ఉన్నటువంటి వారికి, లేదంటే కష్టాల్లో ఉన్నటువంటి వారు మొట్టమొదట ప్రార్థన చేయాలి. అంటే మనం ఆలోచించినట్లయితే నెహెమ్యా మన జీవితాల్లో, లేదా నెహెమ్యా జీవితంలో మనం కనుక ఆలోచించినట్లయితే మొట్టమొదటి ప్రార్థన చేశాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, మన జీవితంలో ప్రార్థన మొదట ఆయుధమా చివరి ఆయుధమా? అన్ని ప్లాన్లు వేసిన తర్వాత ప్రార్థనలో చివర ఏదైనా చేస్తే బాగుంటుందని అనుకున్నాం, మొట్టమొదటి ప్రేయర్లోకి వెళ్తున్నామా? నెహెమ్యా మొట్టమొదట చేసిన పని ఏంటంటే ప్రార్థన చేశాడు. నెహెమ్యా కూర్చున్నటువంటి మాటలు ఎన్ని దినాలు మళ్ళీ చూడండి. మనం ఆలోచించినట్లయితే 4వ వచనంలో ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఏం చేశాను అన్నాడండి, ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. విజ్ఞాపన అనేటువంటిది, విజ్ఞాపన చేశాడు. విజ్ఞాపన అనేటువంటిది తన గురించి చేసుకునేటువంటిది కాదు, కానీ ఇతరుల గురించి చేసేటువంటిది. ఈ రోజుల్లో ఏదన్నా సమస్య వచ్చిందంటే దాన్ని వివరించట్లో మనం నిజంగా చూడండి, ఏదన్నా ఇప్పుడు భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు అని అనుకుందాం, భర్త సరిగ్గా ఉండట్లేదు అని అనుకుందాం, భార్య ఇంకో నలుగురికి వివరిస్తుంటుంది అది తీసుకెళ్ళి భర్త గురించి. అలాగనే భార్య ఏదన్నా
ఒకవేళ తప్పు చేస్తే ఈ భర్త వెళ్ళి నా భార్య లాంటిదని వివరిస్తుంటాడు. ఇది కాదు చేయవలసింది. క్రైస్తవ జీవన విధానంలో చేయవలసింది అది కాదు. ఖచ్చితంగా నువ్వు మోకరించి ఏడ్చి కన్నీళ్ళు కచ్చి ప్రార్థన చేయాలి. మొట్టమొదటి ఆయుధం అదే. అలాగనే కుటుంబంలో పిల్లల గురించి, వారి యొక్క ఒకవేళ వారి భవిష్యత్తును గురించి నీకు చింత కలుగుతుందేమో, కూర్చుండి ఏడ్చి కొన్ని దినాలు వారి గురించి. అందుకే యేసుప్రభువు వారు కూడా అన్నారు, మీకోసము మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పాడు ఆయన. కాబట్టి నెహెమ్యా చేసినటువంటి పని ఏంటంటే, మొట్టమొదటిగా ఆయన ప్రార్థనతో ప్రారంభించాడు. ప్రార్థనతో ప్రారంభించకుండా క్రియలతో ప్రారంభించే ఏ భక్తి అయినా శూన్యమే. అది ఎంత నలిగిపోయినా శూన్యమే. ఒక వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉండాలంటే కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన లేకపోతే నువ్వు ఇంకా పై రూపంలో ఎన్ని అందుకే అన్నాడు, క్రియల వల్ల ఎవడో నీతిమంతుగా తీర్చబడలేడండి. చాలామంది టక్కని చెప్తుంటే యాకోబు పత్రిక వెళ్ళిపోతారు, ఎందుకంటే అది కవర్ చేసుకోవాలి కాబట్టి. యాకోబు మాట్లాడే విధానం వేరు. యాకోబు దేవుడు అనుకున్నటువంటి క్రియల గురించి మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పాడు క్రియ చేయమని, దాని గురించి మాట్లాడుతాడు యాకోబు. అంతేగాని మన మనసుల్లో చెడు ఉద్దేశాలతో ఎన్ని క్రియలు చేసినా సరే ప్రార్థనా జీవితం లేకపోతే దానివల్ల విశ్వాసం వ్యర్థమే. యాకోబులో చెప్పినటువంటి క్రియలు వేరు, దేవుడు చేయమన్నాడు. వాటిని అబ్రహాం బలం అన్నప్పుడు అది దేవుడు చేయమన్నాడా, లేదంటే అబ్రహాం మనసు నుంచి వచ్చిన క్రియ? అది దేవుడు చేయమన్నాడు క్రియని. ఏదో ఏదో ఎమోషనల్తో చేయలేదు అది. లేదంటే రాహాబు అనేటువంటి విషయం అక్కడ మనం ఆలోచించినట్లయితే విశ్వాసంతో క్రియ చేసింది. అందుకే క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడు? మృతం అన్నాడు. విశ్వాసం లేని క్రియ కూడా మృతమే. క్రియలు లేని విశ్వాసం అనేటువంటిది ఎంత మృతమో, విశ్వాసము లేని క్రియ కూడా మృతమే. అందుకే రోమపత్రులు అన్నాడు, మనుషుడు క్రియల వల్ల కాదు కానీ విశ్వాసం వల్లనే నీతిమంతుడిగా తీర్చబడతాడు. మరి విశ్వాసము దేవునితో ప్రతిరోజు ఉండాలంటే ప్రార్థనే కదా, ఇంకోటి ఏదన్నా ఉందా? ప్రతిరోజు విశ్వాసంలో ఎదగాలంటే ప్రార్థన తప్ప ఇంకొకటి ఏదైనా ఉందా? ఇంకోటి ఏదన్నా? ఇంకోటి ఏది లేదు. ప్రతిరోజు ఒక వ్యక్తి దేవునితో బంధాన్ని కలిగి ఉన్నాడని చెప్పడానికి అతను దేవునితో గడిపే సమయమే. నేను ఇంకొక విషయం చెప్తున్నాను, మన సంఘంతో సమయం గడపచ్చు, మన బంధువులతో సమయం గడపచ్చు, లేదంటే మన ఇంట్లో అందరితోనే సమయం గడపచ్చు, లేదంటే సంఘ సభ్యులతో కలిసిమెలిసి కూడా ఉండొచ్చు. ఇదంతా కాదు, నువ్వు పర్సనల్గా దేవునితో ఉంటున్నావా? అవన్నీ తర్వాతది. పర్సనల్గా దేవునితో నీ బంధం ఎలాగుంది వ్యక్తిగతంగా, అప్పుడు ఆటోమేటిక్గా నీ యొక్క మన సంఘం ద్వారా జరిగేటువంటి ప్రతి కార్యము కూడా దేవునికి మహిమపడుతుంది. ఎందుకంటే ఒకే ఆత్మ ఆ ప్రార్థనలో పనిచేస్తూ ఉంటుంది. నెహెమ్యా చేసినటువంటిది అదే. మొట్టమొదటిగా ఈయన ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. ఏడ్చి తన యొక్క జీవితంలో దేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. తను ఏం చేసుకుంటున్నాడండి? తగ్గించుకుంటున్నాడు. నిజమైన తగ్గింపు ఎక్కడ తెలుస్తుందో తెలుసా? నన్ను నేను తగ్గించుకుంటున్నానని చెప్పి రోడ్డు మీద రోడ్లు కడిగేయడం. ఒకసారి చాలామంది నాయకులు ఏం చేస్తారంటే రోడ్లు ఏం చేస్తుంటారు, కడిగదు. నిజంగా కడగమంటే కడగరాళ్ళు, ఎలక్షన్ టైంలో కడుగుతారు వాళ్ళు. లేదంటే మీరు చూడండి, బట్టలు ఉతికిన బట్టలు ఉతికేస్తుంటారు. ఇది కాదు. నిజమైన తగ్గింపు ఎక్కడ కనపడుతుందో తెలుసా? పర్సనల్గా ఒక వ్యక్తి దేవునితో మాట్లాడుతుంటాడు చూసారా, అప్పుడు తన గురించి తాను ఏమనుకుంటున్నాడు అనేటువంటి దాంట్లో తగ్గింపు అవుతుంది. క్రియల వల్ల కొన్ని నువ్వు తగ్గించుకుంటున్నానని ప్రజలకు మేనేజ్ చేయడానికి ఏదో చిన్న క్రియలు చేయొచ్చు ఆ 2 నిమిషాలు, అది కాదు. ఇది కాదు. మెయిన్ తగ్గింపు అనేటువంటిది ప్రార్థనలో జరిగింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ ఒక విషయాన్ని కూడా నెహెమ్యా మాట్లాడుతున్నాడు ప్రార్థనలో. ఏమని ప్రార్థన చేశాడు? సరే, ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు నెహెమ్యా? ఇక్కడ ఒక చక్కని మాట మనం చూడొచ్చు. ఏంటంటే 6వ వచనం అన్నాడు, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరిచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేళ్ల పక్షముగా నేను చేయ ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధముగా పాపము చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేస్తున్నాం, రైటే. ప్రార్థనలో పాపాలు ఒప్పుకుంటున్నావా? ఒక వ్యక్తి అసలు పాపం గురించి అంటే ప్రార్థనలో పాపాలు ఒప్పుకుంటున్నాడు. ఒక వచనం బైబిల్లో తీసి అది ఎదుటోళ్ళు ఏదని చెప్పడానికి 2 సెకండ్లు చాలు నాకు.
కానీ అది నాలో లేదని చెప్పడానికి చాలా టైం పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. నన్ను కన్విన్స్ చేయడానికి ఆ వచనం చాలా టైం పడుతుంది. అవునా? ఇప్పుడు వచనం తీసి ఇదిగో ఎలా ఉండాలి అని చెప్పడం సులువే 2 నిమిషాల్లో. కానీ ఆ వచనముల్లో చెప్పబడుతున్నది నా గురించే, నా పాపం గురించే చెప్పబడుతుందని చెప్పి మోకాలు లేయడానికి చాలా గంటల రోజులు పడేస్తుంది మనకి. ఫస్ట్ అంటున్నాడు, దేవుని వాక్యం నీతోనే మాట్లాడతాను. దేవుడు మాట్లాడుతున్నట్టుగా నువ్వు దాన్ని తీసుకున్నా. నేను ఈ డినామినేషన్ ప్రజల విషయంలో కొంతమంది ఆచారపూర్వకంగా ఏదో చేయొచ్చు, కానీ కొంతమంది భక్తిపరులు ఉన్నారు అందులో. నేను ఇప్పటికీ ఒప్పుకుంటాను అది. వారిని ఎప్పటికైనా సత్యంలోకి దేవుడు తీసుకురావాలనేది ప్రకటమైన ప్రార్థన. నేను మొన్న పాలకోలు ప్రాంతం వెళ్తే మీటింగ్ అయిపోయిన వెంటనే కొంతమంది నా దగ్గరికి వచ్చి, అయ్యా మాతో దేవుడు మాట్లాడే అంటే వారు ఎలా తీసుకుంటున్నారంటే, ఇక్కడ మనం ఏంటంటే ఏదో ఆయన 4 వచనాలు చెప్పాడు, 4 వచనాలు చెప్పాడు ఇది కాదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అన్నట్టుగా నువ్వు ప్రసంగం వినేటప్పుడు భావిస్తున్నావా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుడు ఆ మాటకు లోపడకపోతే దేవుడికే మనం ఏం చేయట్లేదు. దేవుడు మాతో మాట్లాడాలని ఒకటే మాట అంటే వాళ్ళు దేవుడితో మాట్లాడిండు మమ్మల్ని. కానీ వాళ్ళకి సత్యమే చెప్పారు. సత్యం చాలామంది అంగీకరించరు, కానీ వాళ్ళు సత్యం చెప్పారు. దేవుడు మాతో మాట్లాడాడు. దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు? మన వాక్యం చదువు ద్వారా మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క వాక్యం వింటు ద్వారా మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడితే మొట్టమొదట మీరు కనుక ఆలోచించినట్టయితే, దేవుడు కనుక మనతో మాట్లాడితే మన జీవితంలో ఎక్కువ పశ్చాత్తాపమే ఉంటుంది. ఆయన మాట్లాడితే డెఫినెట్గా ఆయన మాట్లాడితే మనుషులందరి పాపాల కంటే ముందు మన పాపమే గుర్తొస్తుంది ప్రార్థనలో. దేవుడు మనతో మాట్లాడితే. దేవుడు మనతో మాట్లాడకపోతే ముందు ప్రజలందరి పాపాలని చెక్ చేస్తాను ఉంటావు, కానీ దేవుడు మనతో మాట్లాడితే ముందు మనము దేవునికి ఎలా ఉన్నాం అనేటువంటిది చాలా జాగ్రత్తగా గమనించేటువంటి ప్రార్థన వల్ల ఇన్ని ఆసనం ప్రార్థన మొదలు పెట్టాడు. రెండో విషయం ఏంటంటే, నెహెమ్యాలో చూసేటువంటి విషయం ఏంటంటే, ఆయన ప్రార్థన మాత్రమే కాదు, ఏం చేశాడు మళ్ళీ మీరు చూడండి, బర్డెన్ ఫర్ గాడ్స్ వర్క్ అంటే దేవుని పని యొక్క భారాన్ని తన మీద పెట్టుకున్నాడు. ఏ భారం పెట్టుకున్నాడు తన జీవితంలో? దేవుని పని యొక్క భారాన్ని. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనకి ఈ విషయాన్ని చూస్తూ ఉంటాం. అయితే ఒక విషయాన్ని ఇక్కడ ఇంకా మనం చూడవలసినటువంటి అవసరం ఉంది. అదేంటనంటే చూడండి, 18వ వచనం చూడండి, 17 నుంచి చదువుతున్నాను, 2వ అధ్యాయం 17వ వచనం నుంచి. ఇక్కడ చూడండి, దేవుని పనిపై గాఢమైన భారం ఉంది నెహెమ్యాకి. అక్కడ ప్రార్థనతో ఆగిపోలేదు, అక్కడ ఏం చేశాడో చూడండి. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట ఎండ రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారను మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయం చేయి దేవుని కరుణాస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వాడు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యము చేయటకే బలము ఏం చేశారు? అది మంచి కార్యం అని చెప్పి మళ్ళా ప్రార్థన చేశాడు. మళ్ళీ ప్రజలను ఏం చేశాడు? పురుకొల్పాడు. దేవుని పని పట్ల భారంతో ఏం చేశాడు? ఆయన పురుకొల్పాడు. ఏం చేశాడండి? పురుకొల్పాడు. అంటే ఒక విషయం, ఇతరులను మనం పురుకొల్పుతున్నామా? దేవుని పనిలో ఇతరులను పురుకొల్పుతున్నామా? మనం మాట్లాడుతుంటే ఎంతమందిలో విశ్వాసాలు పెరుగుతున్నాయి. విశ్వాసాలు పెరగకపోతే మనం మాట్లాడడం అనవసరం. అసలు మనం మాట్లాడడం వల్ల విశ్వాసం ఎవరికన్నా పెరుగుతుందా? కొంతమంది విశ్వాసాలు పెరగకపోగా విశ్వాసాల్లో నాశనం అయిపోతుంటాయి. కొంతమంది మాట్లాడితే దేవుడు ప్రార్థన చేస్తాడు, ఎవరైనా ప్రార్థన చేస్తాడు అనుకోండి. నేను ఒకసారి ఏజెన్సీ ప్రాంతంలో ప్రార్థన చేసేటప్పుడు ఏదన్నా జరిగిందని అనుకోండి, ముందు ఏం చేస్తాడు? ప్రార్థన ఏదో మొత్తం మీద ఎవరికో చాలా దెయ్యం పట్టినట్టుగా అవుతుంటే విశ్వాసం ఏం చేస్తాడు తెలుసు? ముందు ప్రార్థన చేయమని సలహా ఇస్తాడు. కానీ అక్కడ సేవకుడే సలహా ఏమి ఇచ్చాడంటే, తాయెత్తులు కట్టి వాడి దగ్గర తీసుకెళ్ళని సలహా ఇచ్చాడట.
వెంటనే తీసుకెళ్ళాడు. అంటే ఇక్కడ ఏమైందంటే పెనం మీద ఉన్నట్టు పొయ్యిలో పడిన సలహా అది. అసలే శ్రమ అనుభవిస్తున్నాం, అసలే దేవుడి కోపం నీ మీద ఉంది. అలాంటప్పుడు మళ్ళీ ఏం చేస్తున్నావు నువ్వు? ఇంకా దేవుని కోపాన్ని ఏం చేస్తున్నావు నువ్వు? ఇది అనిపిస్తుంది. మనం శ్రమల్లో కొన్ని ఆచారాలు చేస్తుంటాం చూసారా, ఈ దేవుని కోపాన్ని పెంచుతూ ఉంటాయి. ఈ రోజుకి ఆచారాల్లో దేవుని కోపానికి యేసుప్రభు ఆచారాలను తిట్టలేదా బైబిల్ గ్రంథంలో? మీరు ఎందుకు ఈ ఆచారాలన్నీ చేస్తున్నారని అడగలేదా యేసుప్రభు? మీరు ఎందుకు ఆచారాల నిమిత్తం దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్నారని అనలేదా? ఖచ్చితంగానే కోపం వస్తుంది. ఈరోజు మనం దేవుని వాక్యాన్ని విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారాలను కనుక వెంబడించినట్లయితే ఖచ్చితంగా దేవుని కోపం వస్తుంది. ఇప్పుడు దేవుని కోపం వచ్చే పని చేస్తూ దేవుని సహాయాన్ని ఎలా అడుగుతావు? ఎప్పుడన్నా మీరు గుర్తుంచుకోండి, దైవ సేవకుడి చేత కానీ ఎవరి చేత ప్రార్థన చేయించుకోవాలంటే ముందు పరిపూర్ణమైన విశ్వాసం ఆ వ్యక్తికి ఉండాలి. అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ప్రార్థన చేయించుకుంటాడు, అక్కడికి వెళ్ళి మూతం పెట్టించుకుంటాడు. ఇక్కడ ప్రార్థన చేయించుకుంటాడు, పొద్దున్నే తెల్లారుజామున రాటి బాతేస్తాడు. ఏంటి ఉపయోగం ఈ ప్రార్థన వల్ల? ఇక్కడ ప్రార్థన చేయించుకుంటాడు, బయటికి వెళ్ళి మళ్ళీ ఏం చేస్తుంటాడంటే ఎదురు రమ్మంటాడు. ఇక్కడ ప్రార్థన అయ్యా ప్రయాణంలో బాగుండాలని ప్రార్థన చేయండి, దగ్గర బాగానే ప్రార్థన చేస్తాడు. ఆ ఇంటికి బయటకు వచ్చినండి ఎదురు రమ్మంటాడు. ఇంకెందుకు ఆ ప్రార్థన వల్ల ఉపయోగం? మళ్ళీ ప్రార్థన చేయలేదని బాధపడతాడు. ఏంటి ఉపయోగం ఇంట్లో వల్ల? నువ్వు ప్రార్థన చేయించుకునేటువంటి పూర్తిగా ఆయన మీద ఆనుకొని ఉన్నావా? అందుకే పౌలు అంటాడు, విశ్వసింపని వానికి నేను ఎలాగో ప్రార్థన చేయాలంటాడు. అన్నాడా బైబిల్లో? విశ్వసింపని వారికి నేను అలా ప్రార్థన చేస్తాను. ముందు ఎవరైతే ప్రార్థన కోరుతున్నారో వారు పూర్తిగా నెహెమ్యా వలె దేవుని మీద ఆనుకోవాలి. ఇక రెండో ఆప్షన్కి వెళ్ళకూడదు. పూర్తిగా దేవుని మీద ఆనుకొని ఆ పని ముందు ప్రారంభించాలి. ఇక్కడ చూడండి, ఇతరులను పురుకొల్పేటువంటి మాటలు, ఇతరుల విశ్వాసాన్ని. నేను ఇప్పటికీ చూస్తుంటాను కొన్ని పాలు. కష్టాల్లో ఉంటాడు ఒక్కొక్కడు, కష్టాల్లో ఉండి డబ్బులు కావాలంటాడు. ఈ లోపల నేను ఈ మధ్యకాలంలో ఒకటి గమనించాను. ఏంటంటే సరే డబ్బులు ఏదో మొత్తం మీద సంథింగ్ డబ్బులు ఎత్తుంటే నేను గడప యువతల నుంచి ఎత్తున్నాను, ఆడి యువతలకు వచ్చాను అంటున్నాడు. అంటే కష్టాల్లో నలిగిపోతూ కూడా ఇలాంటి పనికిమాలిన ఆచారాలు ఎందుకు? గడప యువతల నుంచి అవతలకి ఎత్తి ఏంటది అందులో? గడప మధ్యలో ఏంటి? కోడిగుడ్లు కింద ఎట్టడం ఏంటి? ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? నువ్వు ఇవన్నీ చేస్తూ మళ్ళీ దేవునికి ఏం చేయండి అంటుంటావు? నువ్వు ముందు నీ ఆచారాలని, నీ పాత భక్తిని విడిచిపెట్టకుండా నువ్వు ప్రార్థన ఎంతకాలం చేసినా వృధా. అది నువ్వు ఎలాంటి ఆచారాలు పాటిస్తున్నావు ఈ లోకంలో? నెహెమ్యా దేవుని మీద ఆనుకున్నాడు, దేవుని మీదనే గురి కలిగి ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి ఒకటి మనం ఈ లోక సంబంధమైనవి చేయడం ద్వారా విశ్వాసాన్ని, చాలామంది బిడ్డల గురించి ప్రార్థన చేయమంటారు, మంచిదే. బిడ్డల పట్ల ఎవరి కృప ఉండాలి? దేవుని కృప ఉండాలి. బిడ్డలు కాపాడాలంటే అది ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. బిడ్డలను కాపాడాలంటే ఎవరి చేతిలో ఉంది? కాదు. కానీ దిష్టి చాలకూడదని దిష్టి చొక్క ఎడతాడు. ఇంకెందుకు నీకు ప్రార్థన? నేను అడుగుతున్నాను, ఇంకెందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేవుడికి? నువ్వు దేన్ని నమ్ముకున్నావు? దిష్టి చొక్కను నమ్ముకున్నావు. మళ్ళీ దిష్టి చొక్క పెడితే దిష్టి తాగకుంటుందని నమ్ముకున్నావు. కానీ దేవుడు మీ పిల్లలు కాపాడుతాడనేటువంటి వాడికి దిష్టి చొక్క ఎందుకు? దేవుడు మీ పిల్లల్ని కాపాడలేడా? అంటే ఈ మనం ఏం చేస్తున్నాం అంటే లోకములో ఉన్నటువంటి వారి యొక్క విశ్వాసాలని మనం విశ్వాసంగా చేసుకుంటున్నాం. ఇశ్రాయేలుని కాపాడు దేవుడు కునుకడు, నిద్రపోడు. నీ రాకపోకల్లో ఎందు నీకు ఏం తోడే ఉంటాడు? యెహోవానికి తోడే ఉంటాడు. నీ బిడ్డలకి ఎవరు తోడే ఉంటారు? దేవుడు తోడే ఉంటాడు. ఒకవేళ ఇది తెలియని వాళ్ళు చేశారంటే ఏదో అర్థం ఉంది, వాళ్ళ దేవుడు కనికరిస్తాడు. కానీ నీవు దేవుని పట్ల విశ్వాసం కలిగిన వాడివి. ప్రార్థనలోకి మనము మనసులో వేరే దాని మీద విశ్వాసం పెట్టుకొని దేవుణ్ణి అడ్డం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. నెహెమ్యా పూర్తిగా దేవుని మీద ఆనుకున్న వ్యక్తి. అందుకే నెహెమ్యాకి గొప్ప బలమైన పని దేవుని నడిపాడు. మన జీవితాల్లో దేవుడు మనల్ని నడిపించాలంటే ఈ లోక సంబంధమైన మూలపాఠాలను విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను యేసు వైపుకు చూడగలగాలి. ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, మనందరం కూడా దేవుడు గనుక మనం తోడై ఉంటే ఆ జీవితం ఓడిపోద్దా?
ఓడిపోయినట్టుగా ఉందా బైబిల్లో? దేవుడు తోడై లేకపోతే నీకెంతమంది తోడై ఉన్నా నువ్వు ఎన్ని ఆచారాలు పాటించినా విజయం సాధించలేవు జీవితంలో. దేవుడు నిజంగా దేవుడు కొంతమంది తీసుకొస్తూ ఉంటాడు. ఎంత అన్యులైనా సరే. నేను మొన్న ఒక కిరణక్తో మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేటప్పుడు ఒకవేళ అన్య సంబంధించినటువంటి విధానంలో వెళ్ళినా నేను కూర్చొని మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో దేవుని మీద ఆనుకోవాలి అనేటువంటి ఒక భక్తిభావాన్ని చూడగలను. ఎప్పటికైనా దేవుడు తన యొక్క చిత్తాన్ని వారందరి పట్ల జరిగించాలని నేను మనస్ఫూర్తి కోరుకున్నాను. ఎందుకంటే నేను చూశాను. ఎందుకంటే మనల్ని దేవుడు భౌతికంగా ఒక స్థితిలో పెట్టిన దేవుడి మీద ఆధారపడాలని ఒక గుణలక్షణం చూసారా? ఇవేమి మనల్ని కాపాడలేవు. దేవుడే మనల్ని ఏం చేస్తాడు? కాపాడతాడు. ఇవేమి కాపాడలేవు మనల్ని. ఆయన సెలవు లేకుండా భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? మనకెవరికి సాధ్యం కాదు. మనం అనుకుంటాం ఈ చేయడం వల్ల నేను ఇలా అయ్యాను, ఇదన్నీ కాదు. ఆయన సెలవు లేకపోతే భోజనం చేసి మీరు ఈరోజు రోడ్ల మీద చూడండి, మేము ఎక్కువ ప్రయాణాలు చేస్తాం. దాదాపుగా నెలకి నేను 5-6 యాక్సిడెంట్లు అయినా చూస్తాను. 5-6 కనీసం నెలకి రోడ్ల మీద. లేదంటే మీరు ప్రయాణాలు చేసేటువంటి వారు తెలుస్తూ ఉంటుంది. మన జోసఫ్ గారు కారు నడుపుతూ ఉంటున్నారు, నేను పక్కనే కూర్చొని ఆయన అంటున్నాడు, ఆయన ఒక చోట రాత్రి 11:30కే కోరంగ దగ్గరలో, అప్పుడు మేము 12 అవుతుంది వచ్చేటప్పటికి. ఆ 12 గంటలు ఎవరు ఉంటారు? గుద్దేసుకున్నారు, చనిపోయారు అక్కడ రోడ్డు మీద. ఆయన ఓ మాట అన్న నాటితో, దేవుడు కాపాడాలి బ్రదర్. మనం ఈరోజు ఏదో కారు వేసుకొని సేఫ్టీగా వెళ్ళిపోతున్నాం అని అనుకుంటున్నాం, కానీ దేవుడు మనల్ని కాపాడాలని చెప్పి ఆయన నాతో అంటున్నాడు. ఆయన సెలవు లేకుండా ఎవరో ఏం చేయలేం. ఆయన సెలవు ఉందంటే నిన్నెవరో ఏమీ చేయలేరు. అది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో సంగతి, నేను మూడో విషయాన్ని చెప్పి ముగిస్తాను. ఇంకో మూడో విషయాన్ని నేను ముగించేటువంటి విషయంలో ఒక విషయాన్ని చెప్తాను. ఏంటంటే నెహెమ్యా 6:3లో వ్యతిరేకతలో కూడా స్థిరంగా నిలబడినవాడు నెహెమ్యా. వ్యతిరేకతలో కూడా స్థిరంగా నిలబడి, స్టెడ్ ఫాస్ట్ ఇన్ అపోజిషన్. వ్యతిరేకతల్లో కూడా స్థిరంగా నిలబడ్డాడు. వ్యతిరేకతలు వచ్చాయి కదా. నెహెమ్యా పని ప్రారంభించాడు. పని ప్రారంభించిన తర్వాత ఏమొచ్చాయి? వ్యతిరేకతలు వస్తాయి రావండి. ఖచ్చితంగా దేవుని పని మొదలుపెట్టినా, లేదంటే దేవుని కొరకు నువ్వు బ్రతకాలన్నా వ్యతిరేకతలు ఖచ్చితంగా ఏం చేస్తాయి? వస్తాయి. వ్యతిరేకతలు రావట్లేదంటే దాని అర్థం ఒకటే, వ్యతిరేకతలు మన జీవితాల్లో రావట్లేదంటే మనం లోకంతో కలిసిపోయామని అర్థం. లోకంతో కలిసిపోతే ఏ వ్యతిరేకత రాదు. ఈ భూమి మీద అత్యంత నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. అత్యంత ఘోరంగా చనిపోయింది ఎవరు? అవి రెండు సమాంతరంగా లేవా? ఆయన లోకంతో కలవలేదు ఆయన. కానీ ఈరోజు ఆయన ఓడిపోలేదు. ఆయన మరణాన్ని గెలిచిన మృత్యుంజయుడు అయ్యాడు. ప్రపంచం అంతా కూడా మోకరించేటువంటి అన్ని నామముల కంటే ఏమైంది పైన. కానీ భూమి మీద ఆయన్ని ఉమ్మేశారు. ఆయన ముఖం మీద ఎందుకు ఉమ్మేశారు? ఆయన ముఖం మీద ఎందుకు ముళ్ళ కిరీటం పెట్టారు? ఎందుకు అడుగడుగున తన సొంత వారే ఆయన మీద యుద్ధం చేశారు? అడుగడుగున యూదులందరూ కూడా ఆయనకి ఎలా మారారండి? వ్యతిరేకంగా మారుతారు. అసలు యూదుల్లో నుంచే ఎవరు వచ్చారు? సొంత జనాంగం కూడా ఆయన మీద వ్యతిరేకత చూపించింది. పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ యూదులే కదా. కానీ ఆయన ఎక్కడా కూడా లోకంతో రాజీ పడలేదు. వ్యతిరేకతలో స్థిరంగా నిలబడి. చూడండి నెహెమ్యా గ్రంథం 6:3లో ఏముందో చూడండి. ఎప్పుడూ కూడా గొప్ప పని చేసేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు ఏమంటున్నాడు? 6:3లో 6:3 ఏమంటున్నాడు అని అంటే, అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, అందుకు నేను చేయి పని గొప్పది, దాన్ని విడిచి మీ యొద్దకు వచ్చుటకే నేను దాన్ని ఎందుకు ఆపవలను? నేను రాలేనని చెప్పుటకు దూతలను పంపితిని. ఇక్కడ ఏమన్నాడంటే, నేను
దిగి రాలేనంటున్నాడండి. నా పని వదిలిపెట్టి ఏం చేయలేనంటున్నాడండి. ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తామంటే, ఒక ప్రసంగం విన్న తర్వాత దేవునిలో బ్రతకాలని ఉంటుంది, చాలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ బాగా అనిపిస్తుంది మనందరికి కూడా. కానీ బయటికి వెళ్ళిన తర్వాత ఇలా బ్రతికితే లోకవడ్డ వస్తుంది. అప్పుడు వెంటనే ఎంత ఆవేశం తిన్నా అంత ఆవేశం వెనక్కి తిరిగి వచ్చేస్తుంటాం. ఇది కాదు. ఏదైనా ఇక్కడ నెహెమ్యా పని ప్రారంభించాడు, వ్యతిరేకతలు వచ్చే ఆ పనిలో నుంచి నేను దిగి రాలేనంటున్నాడు. వ్యతిరేకతల్లో కూడా ఎలా నిలబడ్డాడు? స్థిరంగా నిలబడ్డాడు. వ్యతిరేకతల్లో కూడా స్థిరంగా నిలబడ్డాడు. ఒకటే నెహెమ్యా ప్రార్థన జీవితం కలిగిన వాడు, రెండోది ఆయన పని పట్ల ఏం కలిగిన వాడు? భారం కలిగిన వాడు. మూడోది ఏంటంటే వ్యతిరేకతలు. ఎన్ని వ్యతిరేకతలు వచ్చాయి ఇక్కడ చూడండి. వీళ్ళిద్దరూ కూడా సంబలట్లు, టోబియా, వీళ్ళు చాలా శ్రమ పెట్టారు నెహెమ్యాని. కానీ ఎక్కడా కూడా ఒక విషయం ఏంటంటే, ఒక గోడ కడితే హేళన చేశారండి నెహెమ్యాని. ఏమని హేళన చేశారు? అది పెట్టెగిరితే ఏమైపోద్దా ఆ గోడ అన్నారు? కూలిపోద్దని అన్నారని హేళన చేశారు. కానీ నెహెమ్యా ఎక్కడా కూడా తన పని గురించినటువంటి, అంటే తాను ఎక్కడ కూడా ఒత్తిళ్ళు చాలా వస్తూ ఉంటాయి తన పనిలో. ఒక విషయం ఏంటంటే, నిజమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి వ్యతిరేకతలు వచ్చినా సరే అస్థిరంగా అందులోనే నిలబడి ఉంటాడు. ఎందుకనంటే బైబిల్ గ్రంథంలో మీరు ఒకటి గమనించండి, చిన్న విషయం. ఇక్కడ మన నెహెమ్యా గ్రంథంలో కూడా ఉంది, 6:16 మనం చదివారు. ఈ పని దేవుని వల్ల జరిగిందని ఎవరో తెలిసింది? ఒక విషయం ఏంటంటే, మనం దేవుని కొరకు బ్రతికితే మనం దేవుని నడిపిస్తున్నాడన్న సంగతి ప్రజలు గుర్తించేలా దేవుడే చేస్తాడు. ఎందుకంటే దావీదు కాలంలో గొల్యాతు చాలా సవాలు విసురుతున్నాడు. ఏం చేస్తున్నాడండి? చాలా సవాలు విసురుతున్నాడు. ఇశ్రాయేలీయుల్ని మీద ఎంతో ఏం చేస్తున్నాడండి? వాళ్ళు రమ్మని సవాలు విసురుతున్నాడు. కానీ అందరిలోని కూడా ఎవరు వెళ్ళారు అక్కడికి? దావీదు ఒక్కడే వెళ్ళాడు. మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు వెళ్ళలేదు? ఇప్పుడు ఇశ్రాయేల్ ఎవరు లేరా? ఉన్నారు. ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు? ఎందుకు వెళ్ళలేకపోయారు వాళ్ళు ఏం ఎస్ విశ్వాసమే. నువ్వు ముందుకు వెళ్ళాలంటే ఒకటే, నీవు దేవుని పనిలో కానీ దేవుని కార్యంలో కానీ దేవుని కొరకు బ్రతకాలను ముందుకెళ్ళాలనుకుంటే మనుషుల నుంచి వ్యతిరేకత ఖచ్చితంగా వస్తాయి. ఆ టైంలో మనుషుల కంటే దేవుడు ఎంతో గొప్పవాడు కదా. మనుషుడు ఎవడైనా ఆయన పని ఆపగలడా? ఆపలేడు. ఏమన్నా ఉన్నారా బైబిల్లో మనుషులు అడ్డొచ్చి ఆయన సంకల్పం ఫెయిల్ అయినట్టు ఎక్కడ ఉందా? ఎక్కడన్నా మనుషులు అడ్డొచ్చి నేను బాగానే సంకల్పం వేశాను, తండ్రి అయిన దేవుడిని సంకల్పం వేశాను, కానీ భూమి మీద ఉన్న మనుషులు అడ్డొచ్చారు, అందుకే నా సంకల్పం ఫెయిల్ అయిందని అన్నాడు ఎప్పుడన్నా? తన సంకల్పానికి అడ్డొచ్చిన వారందరినీ కూడా పక్కన పెట్టి మరి తన సంకల్పాన్ని నిలపగలిగినటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. అందుకే దావీదు అంటున్నాడు, దావీదులో ఉన్నటువంటి ధైర్యం ఏంటనంటే, అతనేమంటున్నాడంటే, చాలా చిన్నవాడిని పంపించారు అంటే దావీదు చాలా చిన్నవాడు, మీకు తెలుసు. ఇప్పుడు దావీదు ఎలా వెళ్తున్నాడు? వార్ ఈజ్ నాట్ మైన్, యుద్ధము నాది కాదు, యుద్ధమే హోదే. ఒక ధైర్యం ఏంటంటే, మనకి నిజంగా మనం దేవుని కొరకు బ్రతికితే మనకెవరన్నా శత్రువులు ఉన్నారంటే వాళ్ళు యెహోవాకు శత్రువులే. ఆ సంగతి మనం గమనిస్తున్నాం. మనం నిజంగా దేవుని కొరకు బతున్నాం అంటే మనకు ఎవడన్నా శత్రువు మొదలెట్టాడనంటే, నువ్వు నీ పక్షాన్ని నిజంగా దేవుడు ఉన్నాడంటే అతను ఎవరికి శత్రువు అవుతున్నాడు? ఇప్పుడు యుద్ధం నాది కదా యెహోవాది అంటున్నాడు. ఇక్కడ దావీదు వస్తున్నాడని అవతలాడు అనుకుంటున్నాడు, కానీ యెహోవా వస్తున్నాడు. దావీదు తోడుగా ఉండి యుద్ధానికి. యుద్ధం నాది కాదు, యెహోవాదే. మన జీవితంలో వచ్చే ఆటంకాలన్నీ కూడా అందుకే అన్నాడు. ఒక విషయం యేసు ప్రభువారు కూడా అన్నారు, సంఘాన్ని హింసిస్తున్నాడు. ఎవరో బాగా హింసించింది ఎవరో కొత్త నిబంధనలో? అపోస్తలుడైన పౌలు గారు. చక్కనే ఆ యొక్క గుర్రం మీద నుంచి పడిపోయినప్పుడు, ఆ దర్శనం పొందుకున్నప్పుడు ఓ మాట అన్నాడు యేసు ప్రభు. ఏమన్నాడంటే, సౌలా సౌలా నన్ను ఎలా హింసిస్తున్నావు? ఏమన్నాడండి? సౌలా సౌలా ఏమన్నాడండి?
నన్ను ఎలా హింసిస్తున్నావు? ఇక్కడ ఎవరిని హింసించాడు? దేవుని కొరకు బ్రతికేవాడిని హింసించడం, యేసుప్రభుని హింసించడం. యేసుప్రభుని హింసించినాడు ఎవరన్నా సరే మారుమనసు పొందవచ్చు, ఎవరికి ఏమవుతాడు? యేసుప్రభుని హింసిస్తున్నాడా అన్ననే, ఎవరు ప్రభు అని వాడు అడిగాడు. నన్ను ఎలా హింసిస్తున్నావు నువ్వు? నిజంగా నువ్వు క్రీస్తు కొరకు బ్రతికితే నీ శత్రువులు దేవునికి శత్రువులు అవుతారు. నిన్ను హింస పెట్టేవారు దేవుని కూడా హింస పెడుతున్నారు. అయితే ఒకటి మాత్రం ఇక్కడ కన్ఫర్మ్, మనము దేవునికి సమ్మతించకుండా ఇవన్నీ మన మీద వేసుకోవడానికి వెళ్ళలేదు. పోన్లే నాకు దేవుడే తోడే ఉంటాడు మీరంతా అనడం లేదు. అసలు ముందు నేను దేవుని పక్షాన ఉన్నానా? అసలు ముందు నా జీవితముకి దేవుడు స్టాంప్ వేస్తున్నాడా, అతను నాతో ఉన్నాడని? ఇక్కడ దేవుడు మనందరం కోరుకుంటాం. ఇప్పుడు వచనాలు కొన్ని బాగుంటాయి, అవన్నీ మనకు అప్లై చేసుకుంటాం, కానీ అది కాదు ఇక్కడ ముఖ్యం. నేను కోరుకున్నవాడు అతడే అన్నాడు. ఎవరిని? దావీదు గురించి. నువ్వు దేవుడు కోరుకోవడంలో ఏముంది? మంచి వచనాలు ఉంటే మనకు అప్లై చేసుకుంటాం, చెడ్డి అని ఉంటే అవతలకి అప్లై చేస్తాం. ఇది కాదు, నేను కోరుకున్నవాడు అతడే అని దేవుడు మనం చూసాను కదా. నేను కోరుకున్నవాడు అతడే. దావీదు అందరూ నిలబడ్డారు, కానీ దావీదుని తీసుకురాలేదండి. దావీదు ఎక్కడో ఏం చేస్తున్నాడు? గొర్రెలు మెప్పుకుంటున్నాడు. దావీదుని తీసుకురాలేదు. దావీదుని మూలం నిజంగా దేవుని కొరకు బతికోడు ఎప్పుడూ మూలనే ఉంటాడు. కానీ ఆ మూలంలో ఉన్న వాడిని కూడా పైకి తీసుకురాగల సామర్థ్యం దేవునికి ఉంది. అందుకే ఎప్పుడు కంగారు పడ్డావు, లోకంతో పోటీ పడ్డావు. ఈ రోజున మన లోకంతో ఎందుకు పోటీ పడుతున్నాం అంటే ఆడు మనకంటే ఎక్కువగా డెవలప్ అయిపోతున్నాడు కాబట్టి మనం పోటీగా పరిగెడుతున్నాం ఈ లోకంతో. కానీ దేవునితో కలిసి ఉన్నటువంటి వాడు లోకాన్ని చూసి అసలు పోటీ పడ్డా. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే, దావీదు ఏం చేశాడనంటే ఎక్కడ గొర్రెలు మేపుకుంటున్నాడు. కానీ నిజంగా మీరు కనుక ఆలోచించినట్లయితే సమూయేలేమో అభిషేకించడానికి చూస్తున్నాడు, కానీ సమూయేలుతో అన్నాడు, మనుషులు లక్ష్యపెట్టి దాన్ని యెహోవా లక్ష్యపెట్టాడు. మనుషులు లక్ష్యపెట్టి దాన్ని యెహోవా లక్ష్య. ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, ఒక చక్కని మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఇంకా ఎవరైనా ఉన్నారంటే ఎవరున్నారు? ఇంకా కడసారోడు ఒకడు ఉన్నాడు, అతను తీసుకురాలేదు ఇక్కడికి. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనుష్యులు తమ పై రూపాన్ని చూసి గుర్తిస్తారు, కానీ దేవుడు. అందుకే మనం చాలాసార్లు మనుషులను గుర్తించలేదండి, మనుషులకు మర్యాద ఇవ్వలేదండి, మరి ఇవన్నీ అనవసరం. దేవుడిని నేను గుర్తించే సరిపోదు కదా ఈ జీవితానికి. మనుషులందరూ గుర్తించాలి. మనుషులు గుర్తిస్తే ఎంత, గుర్తించకపోతే ఎంత. దేవుడు నన్ను గుర్తించాలి. దేవుడు నన్ను గుర్తిస్తే లైఫ్ సాధ్యమైపోయినట్టే, సార్థకం అయిపోయినట్టే. కనుక ఇక్కడ ఏం చేశాడనంటే దేవుడు గుర్తించాడు దావీదుని. వీళ్ళు ఏమో మనుషులను గుర్తించి ఒక 7 సెలెక్ట్ చేశారు అక్కడ యెషయా కుమారుల్ని. కానీ దేవుడు అంటున్నాడు, ఇంకా అక్కడ చెప్తాడు ఇంకా ఉన్నారని అంటే కడసారోడు ఒకడు ఉన్నాడు. అప్పుడు అంటున్నాడు, అతడు వచ్చే వరకు మనం ఇక్కడ వెయిట్ చేద్దాం. అతడు వచ్చే వరకు ఎవరిని అభిషేకించాడు? దేవుని చేత ఇచ్చించబడాలని అనుకున్నాడు. పోటీ పడక్కర్లేదు, మూలలో కూర్చున్నా సరే దేవుడు పైకి తీసుకొస్తాడు. అంత సమర్థుడు ఆయన. అతను దేవునితో ప్రార్థనలో ఉండి సాతానుతో పోరాడతాడు అంతే. ఆ తర్వాత అంతా ఎవరు చూసుకుంటారు? దేవుడు చూసుకుంటాడు. దావీదు రాజు అవ్వాలని ఏనాడు అనుకోలేదు, కానీ దేవుడు అనుకున్నాడు అతను రాజు అవ్వాలని. ఈరోజు మనకు ఆయన ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు కూడా గోచరం కాలేదు. అవన్నీ తన ఆత్మ ద్వారా మనకు దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపరుస్తున్నాడు. నెహెమ్యా వలె పట్టు విడవన ప్రార్థన జీవితం, దేవుని ప్రజల పట్ల ఒకవేళ ఏదైనా సమస్యల పట్ల భారం కలిగి ఉండడం. మూడో విషయాన్ని గనుక మనం ఆలోచించినట్లయితే వ్యతిరేకతల్లో కూడా స్థిరంగా నిలబడి ఆయనను ఆనుకొనుట మన జీవితాల్లో నిరంతరము కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. మరింతవరకు విన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.